దేశ భద్రత అనేది నిరంతరం సమీక్షించుకోవాల్సిందే. కొత్త కొత్త సవాళ్లు దానికి అనుగుణమైనటువంటి సమాధానాలు. ప్రస్తుతం మనకి ఇప్పటిదాకా కూడా పాకిస్తాన్ బోర్డర్‌లోనే మెయిన్‌లీ బీఎస్ఎఫ్ వర్క్ ఎక్కువుండేది. బంగ్లాదేశ్ బోర్డర్‌లో జస్ట్ అట్టించి ఇటు రావడం, ఇట్టించి అటు పోవడం సహజం కాబట్టి, దాంట్లో క్రాస్ చెక్ చేసేటటువంటిదే కాబట్టి, అక్కడ ఎలాంటి పెద్ద ఉద్రిక్త స్థితులు ఉండవు. అట్టించి ఇటు దాడులు లాంటివి ఉండవు. కాబట్టి నడిచిపోయేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని పాకిస్తాన్ రెచ్చగొట్టి తయారు చేస్తుంది. పాకిస్తాన్ ఉన్మాదుల లాగానే బంగ్లాదేశీ ఉన్మాదుల్ని తయారు చేస్తుంది. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి తరిమివేయబడ్డటువంటి వాళ్ళు ఇవాల్టి రోజున అదే పాకిస్తాన్‌తో కలిసి సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ దశలో భారతదేశానికి సంబంధించి సెక్యూరిటీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్తగా బీఎస్ఎఫ్‌కి సంబంధించినటువంటి బెటాలియన్స్ ఏర్పాటు చేయాలన్నటువంటిది అర్జెంట్‌గా నిర్ణయం తీసుకున్నారు. అందులో 16 ఇప్పటికి ఉన్నటువంటి సందర్భం ఇదే 193 ఇప్పటిదాకా బీఎస్ఎఫ్ బెటాలియన్స్ ఉంటే ఇంకొక 16 కొత్తవి ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే 2 ఫీల్డ్ హెడ్ క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా పాకిస్తాన్‌తో పాటుగా బంగ్లాదేశ్ బోర్డర్ కూడా అర్జెంటుగా బీఎస్ఎఫ్ జవాన్లను విపరీతంగా ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం మీదన హోంమంత్రి అమిత్ షా తయారు చేసినటువంటి నివేదిక ఇక కేంద్రం అప్రూవల్ అన్నటువంటిదే ఫైనల్‌గా ఉంది.